రాష్ట్ర ప్రభుత్వం పేమెంట్లు ఇవ్వడం లేదు, దాంతో ప్రైవేట్ హాస్పిటల్స్ మూతపడుతున్నాయి, మాకు నోటీస్ ఇచ్చిండ్రు, మీరు ఇంకా దాని మీద స్పందించడం లేదన్నట్టుగా ఏదైతే మాట్లాడుతుండ్రో ఈ వారసత్వం వారి నుంచి మాకు వచ్చింది అధ్యక్ష. ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టి అధికారాన్ని కోల్పోయి ఆ భారాన్ని మా నెత్తి మీద పెడితే ఆ భారాన్ని మోస్తూనే మేము 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష. ఆ విషయం కూడా 7 తారీఖు నాడు మేము ప్రభుత్వం బాధ్యత తీసుకున్నప్పుడు 7/12/2023 నాటికి గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా మాకు వచ్చిన భారము 600,27,00,000 అధ్యక్ష. 600,27,00,000 రూపాయల భారము గత ప్రభుత్వం నుంచి మాకు వారసత్వంగా రాజీవ్ ఆరోగ్యశ్రీలో భారం వచ్చింది అధ్యక్ష. అందులో గవర్నమెంట్ హాస్పిటల్స్కి 240,11 లక్షలు, ప్రైవేట్ హాస్పిటల్స్లో 360,16 లక్షలు. అదేవిధంగా అధ్యక్ష మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేసిన పేమెంట్స్ 7/12/2023 పట్టినాక 8/12/2023 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 అంటే కంప్లీట్ మార్చ్ 31, 2024 వరకు వాళ్ళు లేరు అధ్యక్ష. 3 నెలల ముందే ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకున్నది. ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకున్న 8/12/2023 నుంచి ఈ రోజు వరకు 2,408 కోట్ల రూపాయల 51 లక్ష ఇప్పటి వరకు మన ప్రభుత్వం పే చేసింది అధ్యక్ష. ఇందులో గవర్నమెంట్ హాస్పిటల్స్కి 927,99 లక్షలు, ప్రైవేట్ హాస్పిటల్స్కి 1,480,52 లక్షల రూపాయలు. అంటే గవర్నమెంట్లో 34 కోట్లు పర్ మంత్ ఇస్తే ప్రైవేట్లో 55 కోట్లు పర్ మంత్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ రోజు అవుట్ స్టాండింగ్ ఇప్పుడు వారు ఏదైతే చాలా అవుట్ స్టాండింగ్ ఉందని అంటుండ్రో యాజ్ ఆన్ డేట్ 25th వరకు క్యాలిక్యులేట్ చేస్తే ఈ రోజు వరకు 727.75 కోట్లు. అంటే వాళ్ళు ఇచ్చిపోయిన 600కు మేము 28 నెలల అదనంగా బకాయి పడ్డది 100 కోట్ల చిల్లరనే అధ్యక్ష. మన ప్రభుత్వం ఎక్కడ కూడా ఎప్పటికప్పుడు దాదాపుగా ఇచ్చుకుంటూనే వచ్చినాము. పాత బకాయిలను తిరిగి చెల్లించడానికి ఆ భారాన్ని వదిలించుకోవడానికి ఇప్పుడు కష్టమవుతుంది. వాటిని కూడా ఏ విధంగా చెల్లించాలనే ప్రణాళిక మనం చేసుకుంటూ వస్తున్నాం అధ్యక్ష. అందులో కూడా